హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. మా బావగారు కూతురు మ్యారేజ్ అయితే అయిపోయింది, రిసెప్షన్ కూడా అయిపోయింది. అప్పుడు తీసుకున్న వీడియో క్లిప్స్ ఎడిటింగ్ కూడా అయిపోయింది. అప్లోడ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ అప్లోడ్ అయితే చేయడానికి డిసైడ్ అయిపోయాను. వాళ్ళు పర్మిషన్ తీసుకొని అప్లోడ్ చేద్దాంలే అని అనుకున్నాను. నా ఫోన్లో స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. కానీ ధైర్యం చేశాను, ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ నా పిచ్చిని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో అప్లోడ్ చేయడానికి డిసైడ్ అయిపోయాను. రిసెప్షన్ హాల్లోకి మేమే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చాము. మా బావగారు కూతురు అయితే ఎండి అనెస్థీషియా కంప్లీట్ చేసేసుకుంది. అల్లుడు గారు అయితే ఎంసీహెచ్ యూరాలజీ చేస్తున్నాడు. తను ఇద్దరు సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నారు. దానికి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా డాక్టర్స్ అంటే చదవడమే కష్టము, చదివిన తర్వాత ఇంకా వాళ్ళ ప్రొఫెషన్ అంతా చాలా బిజీగా ఉంటుంది. స్ట్రెస్తో కూడుకున్న ప్రొఫెషన్ అది. మా పాప బ్యాలెన్స్ చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను. మా హస్బెండ్కి 3 బ్రదర్స్ 2 సిస్టర్స్. సో చాలా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అందరు సూపర్ డూపర్ యాక్టివ్. వీళ్ళందరూ మేమే అనుకుంటే పెళ్లి కొడుకుని తరపున వాళ్ళు కూడా మాకన్నా ఇంకా యాక్టివ్ అండి. ఫుల్ అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసాము, రచ్చ చేసాము. అసలు తగ్గేదే లే అన్నట్టు మేము అన్ని ఈవెంట్స్ని సక్సెస్ఫుల్గా జయప్రదం చేశాము. ఇంకా రిసెప్షన్తో మాది పార్టిసిపేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. పెళ్ళైన దగ్గర నుంచి బాధ్యతలు అయితే ఉంటాయి కదా, ఇంకా నా కూతురికి స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టీ, లంచ్, డిన్నరు, ఇల్లు ఊడ్చుకోవడాలు, గిన్నెలు కడుక్కోవడాలు, డ్యూటీ చేసుకోవడము, రావడము, అలసిపోయి పడుకోవడము, బట్టలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని తను ఆర్గనైజ్ చేసుకోగలుగుతుంది అనే నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే ఉద్యోగం చేసుకుంటున్న ఆడవాళ్ళకి కొంచెం మిగతా పనులు చేయడానికి కూడా కొంత అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటాం కదా. కానీ పెళ్ళైతే ఈజీగానే చేసుకుంటాం, కానీ పెళ్ళైన తర్వాత చాలా బరువు బాధ్యతలండి, చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఫ్యామిలీని ఈ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి, ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్, ఎమోషన్స్ని ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం గడపాలి. మన ఇష్టాలన్నిటినీ కొన్ని వదులుకోవాలి, కొన్ని ఇష్టాలన్నిటినీ పెంచుకోవాలి. స్ట్రెస్ లేకుండా లైఫ్ని లీడ్ చేయాలి. ఇవన్నీ చేస్తుందని నాకైతే నమ్మకం ఉంది నా కూతురు మీద. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ భాను. I keep a photograph in which we were in love, caught in your eyes, waiting for the sunrise. I barely even knew who you were, what did you do, I didn't care, 'cause you were perfect, I swear. But somebody told me that it's over, I know it's true, you made me happy for a while. ఇలా అన్ని ఈవెంట్స్లోనూ పార్టిసిపేట్ చేశాము. హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్ళి, రిసెప్షను అందరినీ సాటిస్ఫై చేశాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఇలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అటువైపు పేరెంట్స్ని, ఇటువైపు పేరెంట్స్ని, అటు ఫ్యామిలీ మెంబర్స్ని, ఇటు ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ సాటిస్ఫై చేశాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.